హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. రిపీటెడ్ మోడల్స్ అంటే ప్రతిరోజు ఏదో ఒక షిఫ్ట్లో ఇలాంటి మోడల్ వస్తూ ఉంది. సో అలాంటివి మనం డిస్కస్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 21. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 21. Right. So when an article is sold at 7% loss and when it's sold at 7% profit. Okay na? So oka vastuunu two types of selling price కమ్మినప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 21 రూపీస్ వస్తుంది. అయితే ఏమంటాడు, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటాడు. రైట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 21. ఎప్పుడు అటది? when an article is sold at 7% లాస్ అండ్ వెన్ సోల్డ్ ఎట్ 7% ప్రాఫిట్. ఒక వస్తువును ఒకసారి 7% లాసు, ఒకసారి 7% ప్రాఫిట్ కమ్మినప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 21 రూపీస్ ఉందట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. వెరీ సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్, వెరీ సింపుల్ ప్రాబ్లం. రైట్. సో మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకుంటాం. ఏమనుకుంటాం? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100% అనుకుంటాం. రైట్. సో SP1 సో సెల్లింగ్ ప్రైస్ 1 ఏమంటానంటే ఫస్ట్ మనం 7% ప్రాఫిట్ చూసుకో. 7% ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ 100% అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 7% ప్రాఫిట్ అయితే అప్పుడు ఏమవుతుంది? 107% అవుతుంది. 107% అవుతుంది. ఇది SP1. సో ఇది ఒక కేసు. సో నెక్స్ట్ SP2 అనేది ఏంటంటే ఇప్పుడు 7% ప్రాఫిట్ ఒకసారి, 7% లాస్ ఒకసారి, 7% లాస్ ఒకసారి. సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేస్తాం. ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. 7% ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 107% అవుతుంది. 7% లాస్ వచ్చింది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100. ఇక్కడ 100 + 7, 100 + 7 107, 100 - 7 ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 93% అవుతుంది. దీనికి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చిండు వాడు. నా 107%కి 93%కి డిఫరెన్స్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 21 రూపీస్ ఇచ్చిండు. ఓకేనా? సో 107 - 93 = 14%. 14% వాల్యూ 21 అయితే మనకు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఏమైతే ఫ్రెండ్స్ 100% అవుతుంది. 100% వాల్యూ ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 21 × 100 / 14. 7 2 14, 7 3 21, 7 2 14, 7 3 21, 2 1 2, 2 50 100, 50 150. సో ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 150. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ప్రాబ్లం యావరేజ్ నుంచి ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 77. సో క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 77 మార్క్స్. అంటే ప్రతి ఒక్కరికి యావరేజ్ ఇస్తే 77 మార్క్స్ వచ్చినట్టు. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ 72 and 84 రెస్పెక్టివ్లీ. సో రెస్పెక్టివ్లీ మీనింగ్ ఏంటంటే, సో ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఏమో 72, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ గర్ల్స్ ఏమో 84 అన్నట్టు. ఓకేనా? రైట్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అంటాడు. సో ఇచ్చిన డేటా తోటి మనం ఆ క్లాస్లో ఉన్న గర్ల్స్ స్ట్రెంత్ ఎంతనో మనం ఫైండ్ చేయాలి. రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇది యావరేజ్ నుంచి వచ్చింది. యావరేజ్ నుంచి వచ్చింది మనకు టోటల్ మార్క్స్. ఫస్ట్ మోడల్ చెప్తాను. టోటల్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
ఓకేనా. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో టోటల్ మార్క్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఎంత అన్నాడు 77 అన్నాడు ఇంటూ 60 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వస్తుంది. మనకి ఇలా గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఎంతమంది తెలియదు కాబట్టి మనం ఈ 60లో బాయ్స్ గర్ల్స్, బాయ్స్ ఎక్స్ అనుకుంటే ఓకేనా, సారీ మనకు ఎక్స్ అంటే గర్ల్స్ వస్తుంది కాబట్టి గర్ల్స్ ఎక్స్ అనుకుంటే, గర్ల్స్ ఎక్స్ అనుకుంటే బాయ్స్ ఏమవుతారు 60 మైనస్ ఎక్స్ అవుతారు. గర్ల్స్ ఎక్స్ అనుకుంటే బాయ్స్ ఏమవుతారు 60 మైనస్ ఎక్స్ అవుతారు. సో టోటల్ 60లో గర్ల్స్ ఎక్స్ అనుకుంటే బాయ్స్ 60 మైనస్ ఎక్స్ అవుతారు. రైట్. సో ఇక్కడ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు బాయ్స్ 60 మైనస్ ఎక్స్ ఇంటూ బాయ్స్ యావరేజ్ ఎంత 72 ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఎక్స్ మెంబర్స్, గర్ల్స్ యావరేజ్ ఎంత 84 ఈజ్ ఈక్వల్స్ టు 77 ఇంటూ 60 చేస్తే నీకు ఆబ్వియస్గా ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఆ ఎక్స్ వాల్యూ నీకు వన్ ఆఫ్ ద ఆన్సర్ అవుతుంది. ఏం చెప్పినా టోటల్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఆ సమ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60. సో ఈ 77 ఇంటూ 60 అనేది టోటల్ క్లాసు, ఇలా బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు, టోటల్ క్లాస్ యొక్క సమ్ వచ్చేసి 77 ఇంటూ 60. సో బాయ్స్ సమ్ము ప్లస్ గర్ల్స్ సమ్మే ఏమవుతుంది బాయ్స్ యొక్క టోటలు గర్ల్స్ యొక్క టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్లాస్ యొక్క టోటల్ మార్క్స్ అవుతాయి. సో కాబట్టి గర్ల్స్ని ఎక్స్ టోటల్ 60లో గర్ల్స్ని ఎక్స్ అనుకుంటే బాయ్స్ ఏమవుతారు 60 మైనస్ ఎక్స్ అవుతారు. సో అది ఈక్వేషన్. రైట్. సో అలా సాల్వ్ చేయొచ్చు. సో ఇది మీకు సాల్వ్ చేసుకుంటే కంపల్సరీ ఆన్సర్ వస్తుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫస్ట్. ఓకేనా. ఈ సాల్వ్ చేయండి ఆన్సర్ వస్తుంది. బట్ ఏంటంటే మనం ఇలా చేస్తే ఏంటంటే మనకు టైం టేకింగ్ అవుతుంది. ఏమవుతుంది టైం టేకింగ్. సో కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అలిగేషన్ అండ్ మిక్చర్, సో అలిగేషన్ అండ్ మిక్చర్ రూల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాము. వెరీ సింపుల్. రైట్. సో ఇక్కడ మనము బాయ్స్ గర్ల్స్, బాయ్స్ యావరేజ్ 72, గర్ల్స్ యావరేజ్ 84, టోటల్ యావరేజ్ క్లాస్ యావరేజ్ 77, బాయ్స్ యావరేజ్ గర్ల్స్ యావరేజ్ మీన్, సో టోటల్ క్లాస్ యొక్క మీన్. రైట్. సో ఇక్కడ 84 మైనస్ 77, 84 మైనస్ 77 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 84. సో కాబట్టి 84 మైనస్ 77 ఈజ్ ఈక్వల్స్ టు 7. నెక్స్ట్ 77 మైనస్ 72, 77 మైనస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో బాయ్స్ 7 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్, బాయ్స్ 7 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్, టోటల్ ఏమవుతుంది 12 పార్ట్స్. ఆ 12 పార్ట్స్ వాల్యూ ఏమిచ్చిండు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ 12 పార్ట్స్ వాల్యూ 60. 12 పార్ట్స్ 60 అయితే 5 పార్ట్స్ ఎంత? సో 5 పార్ట్స్ ఎంత? రైట్. 60 ఇంటూ 5 బై 12 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఎక్కం 12, 12 5ల 60, 5 5ల 25 మంది గర్ల్స్, 25 మంది గర్ల్స్. ఓకేనా. మనం ఏం చేయాలి వెరీ సింపుల్. ఇక్కడ ఇచ్చిన డాటాలోకి వెళ్ళి బాయ్స్ యావరేజ్ తీసుకున్నాం, ఇచ్చిన డాటాలోకి వెళ్ళి గర్ల్స్ యావరేజ్ తీసుకున్నాం. సో క్లాస్ యావరేజ్ ఇచ్చిండు తీసుకున్నాం. ఈ క్లాస్ యావరేజ్ కంటే ఒకరిది తక్కువ ఉంటుంది, ఒకరిది ఎక్కువ ఉంటుంది. సో 84 మైనస్ 77 ఈక్వల్స్ 7, 77 మైనస్ 72 ఈక్వల్స్ టు 5. బాయ్స్ 7 పార్ట్స్ అయితే గర్ల్స్ 5 పార్ట్స్. సో టోటల్ 12 పార్ట్స్. ఆ టోటలే 60. 12 పార్ట్స్ 60 అయితే 5 పార్ట్స్ ఎంత? సో 5 పార్ట్స్ వాల్యూ 25. సో గర్ల్స్ 25 అయితే బాయ్స్ ఏమవుతారు 35 అవుతారు. 25 ప్లస్ 35 ఈక్వల్స్ టు 60. ఓకేనా. రైట్. ప్లీజ్ నోట్ డౌన్. థ్యాంక్ యూ. సో థర్డ్ మోడల్, on decreasing the price of TV set by 30%, its sales increased by 20%. What is the revenue effect to the shopkeeper? ఏమంటే on decreasing the price of TV set by 30%, సో ప్రైస్ డిక్రీజ్ చేసిండు
ఆబ్వియస్గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ చేస్తే బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, నార్మల్గా మనకు తెలిసింది ఏదైనా కూడా. సో రైట్, సో ఆన్ డిక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ టీవీ సెట్ బై 30%. సో 30% సపోజ్ డిస్కౌంట్ ఇచ్చింది అనుకుందాం, ప్రైస్ డిక్రీజ్ చేసిన 30% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది, ఇట్ సేల్స్ ఇంక్రీజ్డ్ బై 20%. సో నార్మల్గా అమ్మేదానికంటే సేల్స్ 20% ఇంక్రీజ్ అయినాయి. సో వాట్ ఈస్ ద రెవెన్యూ ఎఫెక్ట్ టు ద షాప్ కీపర్? సో అతని డైలీ రెవెన్యూ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి ఎఫెక్ట్ ఉన్నది అంటాడు. రైట్, సో అందులో ఎంత పర్సెంటేజ్ 16% ఇంక్రీజా, 16% డిక్రీజా, 10% ఇంక్రీజా, 10% డిక్రీజా, సో ఆయన రెవెన్యూ ఎఫెక్ట్ ఎలా ఉందంటాడు. రైట్, జస్ట్ సింపుల్ ఇవ్వండి, 2 రకాలు చెప్తాను. ఓకేనా, నార్మల్గా అతని ఆర్టికల్ ప్రైజు 100 రూపీస్. ఫస్ట్ కేసులో అతని ఆర్టికల్ ప్రైజు 100 రూపీస్. డైలీ 100 ఆర్టికల్స్ అమ్ముతాడు. అట్లా ఒకదాని ఆర్టికల్ ప్రైజు 100 రూపీస్ ఫస్ట్ కేసులో, రోజు 100 అమ్ముతాడు. సో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే 10,000 రెవెన్యూ జనరేట్ అవుతుంది డైలీ. 100 రూపాయలకు ఒకటి, రోజు 100 అమ్ముతాడు కాబట్టి 10,000 జనరేట్ అవుతాయి. ఈ సెకండ్ కేసు ఏంటంటే ఏమన్నాడు, ఈ ఆర్టికల్ 100 రూపాయలు ఉంది కదా, 30% డిక్రీజ్ చేసిండు. 30% డిక్రీజ్ చేసినంటే 100కి వెళ్ళి 30 తీసేస్తే ఎంత, 70 రూపాయలు పెట్టిండు కాస్ట్. 70 రూపాయలు కాస్ట్ పెట్టినప్పుడు సేల్స్ ఇంక్రీజ్డ్ బై 20%. 100 అమ్మేటోడు 20% ఇంక్రీజ్ అయినాయి అంటే ఏమైంది, అలా 120 అమ్మిండు. సో కాబట్టి ఇప్పుడు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే 12 ఏళ్ళ 84, 12 ఏళ్ళ 84, 2 సున్నాలకు 2 సున్నాలు, 8400 ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. 84, నిన్ననేమో 10,000 జనరేట్ అయింది. ఈరోజు ఈ చేంజెస్ వల్ల 8400 ఇన్కమే జనరేట్ అయింది. సో కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏం కనిపిస్తుంది, లాస్ కనిపిస్తుంది. ఆ లాస్ ఎంత అంటే 10,000కి వెళ్ళి 8,400 డిక్రీజ్ చేస్తే 1,600 రూపాయల లాస్ కనిపిస్తూ ఉన్నది. కానీ ఏమంటాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అంటాడు. అంటే 1,600 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10,000. 1,600 బై 10,000 into 100 is equals to, ఇగో 4 zeros gets cancel, 16% డిక్రీజ్ అయింది. రెవెన్యూ ఎఫెక్ట్ ఏమైంది, 16% డిక్రీజ్ అయింది. ఇది ఒక మోడల్, ఇది ఒక రకమైన సొల్యూషన్. సో దీన్నే మనం ఏం చేయాలంటే x + y + xy / 100 అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డిక్రీజ్ అంటే మైనస్ పెట్టుకోవాలి, ఇంక్రీజ్ అంటే ప్లస్ పెట్టుకోవాలి. ఏమన్నాడు, ఫస్ట్ 30% డిక్రీజ్ అంటే -30 ప్లస్ 20% ఇంక్రీజ్ కాబట్టి +20 ప్లస్ 20 ఇంటూ -30 బై 100. ఓకేనా, లేకపోతే -30 ఇంటూ 20 బై 100. XYని YX కూడా రాసుకోవచ్చుగా, అట్లా రాసిన. -30 ఓకే, +20 ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. ఓకేనా, ఈ టోటల్ వాల్యూ వచ్చేసి 600 అవుతుంది. 100 ఎక్కం 100, 100 6ల 600, -6 -36 + 20 ఈజ్ ఈక్వల్స్ టు -16% డిక్రీస్. ఓకేనా, -16 వచ్చిందంటే ఏమన్నట్టు, -16 వచ్చిందంటే ఏమన్నట్టు 16% డిక్రీజ్. ఓకేనా, ఏం లేదు, x + y + xy / 100 డిక్రీజ్ అయింది, మైనస్ తీసుకో, -x తీసుకో, ఇంక్రీజ్ అయింది +y తీసుకో. సో ఏ రకంగా అయితే ఆ రకంగా. సో ఇదైతే ఇది. సో ప్లీజ్ నోట్ డౌన్. సో దీస్ ఆర్ ద రిపీటెడ్ మోడల్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ బై లైక్స్ కావచ్చు, లేకపోతే కమెంట్స్ కావచ్చు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ పైనే నేను నెక్స్ట్ వీడియోలు చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్.